మా అమ్మ నాన్న 5 ఏళ్ల క్రితం విడిపోయారు. మా ఇద్దరిని నాన్నే పోషిస్తున్నాడు. ఒక కాలు బాలేకపోయినా ఉపాధి పనులకు వెళ్ళి మమ్మల్ని చదివిస్తున్నాడు. కానీ తల్లికి వందనం డబ్బులు మా అమ్మ అకౌంట్లో పడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా అమ్మ ఒడి డబ్బులు మా అమ్మ అకౌంట్లోనే పడ్డాయి. వాటిని మా అమ్మే తీసేసుకుంది. దయచేసి ఈసారి తల్లికి వందనం డబ్బులైనా సరే మా నాన్న అకౌంట్లో వేయండి అంటూ బడికి వెళ్లే 2 ఆడపిల్లలు 3 రోజుల క్రితం ఎంపీడీఓకి అర్జీ ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిల్లంక గ్రామానికి చెందిన ఈ అక్కా చెల్లెళ్ల వినతి అందరినీ కదిలించింది. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని ట్యాగ్ చేస్తూ వీళ్ళకి న్యాయం చేయండి సార్ అని చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మొత్తానికి ఈ వినతిపై ఉన్నతాధికారులు స్పందించారు. ఈ 2 ఆడపిల్లలకు అందించే తల్లికి వందనం నగదును తండ్రి బ్యాంక్ అకౌంట్లో జమ చేసేలా ఏర్పాట్లు చేశారు. నా పేరు చిత్రపు సంజన. నేను జడ్పీహెచ్ఎస్ ప్రభాకర్ నగర్ బొబ్బిల్లంకలో 10వ తరగతి చదువుతున్నాను. ఈమె మా చెల్లెలు ఇదే స్కూల్లో 9వ తరగతి చదువుతుంది. మా నాన్న పేరు చిత్రపు అబ్బులు. ఇలా మా అమ్మ నాన్న విడిపోయి 5 సంవత్సరాలు అయ్యింది. 5 సంవత్సరాల నుంచి మా డాడీ దగ్గరే ఉంటున్నామండి. అలా తల్లికి వందనం మొన్న రీసెంట్గా వేసిన తల్లికి వందనం డబ్బులు మా అమ్మ అకౌంట్లో పడిపోయి అవి మా డాడీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుచున్నాము. మా డాడీకి ఏమో కాలు ఇరిగిపోయిందండి. మా అమ్మ అకౌంట్లో పడిపోయి మా డాడీయే చూసుకుంటున్నాడండి అన్ని బాగోగులు. మా డాడీ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా కోరుచున్నాము. బొబ్బిల్లంకకు చెందిన చిత్రపు సంధ్యన, చిత్రపు సునైన అక్కా చెల్లెళ్ళు అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10, 9వ తరగతులు చదువుతున్నారు. 5 ఏళ్ల క్రితం వీరి తల్లిదండ్రులు విడిపోయారు. పిల్లలిద్దరిని తండ్రి చిత్రపు అబ్బులు వద్దే వదిలేసి తల్లి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి 2 ఆడపిల్లలు బాగోగులు తండ్రి అబ్బులే చూసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా వచ్చిన డబ్బు తల్లి అకౌంట్లోనే జమైంది. ఆ డబ్బులు ఆమె పిల్లలకి ఇవ్వలేదు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే పథకాన్ని తల్లికి వందనం పేరుతో ఇస్తున్నారు. కాకపోతే ఈసారి 2 ఆడపిల్లలకి కూడా ఈ పథకం వర్తిస్తుంది. మొత్తం 26,000 రూపాయలు తల్లి అకౌంట్లోనే పడ్డాయి. అయితే ఈ డబ్బు తమ తండ్రికి అందితే తమ కష్టాలు తీరుతాయని, కాలు బాగోలేకపోయినా కూలీ పనికి వెళ్ళి తమను పోషిస్తున్న తండ్రికి ఆసరాగా తల్లికి వందనం ఉంటుందని ఈ పిల్లలిద్దరూ భావించారు. సీతానగరం ఎంపీడీఓని కలిసి వేడుకున్నారు. ఒక అర్జీ పెట్టుకున్నారు. అలాగే సీతానగరం పోలీస్ స్టేషన్కు వెళ్లి మరో వినతి పత్రం అందించారు. నా పేరు చిత్రపు అబ్బులండి. నా భార్య పేరు చిత్రపు సుమలత. నాకు 2 ఆడపిల్లలండి. 2021 నుంచి ఆవిడైతే మా దగ్గర ఉండలేదు. అంత ముందు నుంచి పడ్డ డబ్బులన్నీ కూడా వచ్చి బ్యాంకులో డబ్బులన్నీ పట్టుకెళ్ళిపోయింది. ఈ సంవత్సరం డబ్బులు పడ్డాయి ఆవిడ అకౌంట్కి. అవి కూడా ఆ డబ్బులు కూడా తీసేసుకుంటుంది ఎప్పుడైనా వచ్చి. ఆ బ్యాంకు అధికారులను అడిగినా కానీ ఏం ఆపుతలేదు. ఆ అకౌంట్ డబ్బులు మా పిల్లల అకౌంట్కి కానీ నా అకౌంట్కి కానీ మార్చమని మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రభుత్వ అధికారులని రికమెండేషన్ చేస్తున్నాం. కొద్దింత మాకు దయించి మా అందిన మా పిల్లలకు కానీ నాకు కానీ మార్చండి ఇది కోరుకుండేది. ఆవిడకి నాకు కోర్టు ద్వారా విడాకులు కూడా అయిపోయినాయి. ఆవిడ ఎక్కడున్నా ఏం చేసినా మేము పట్టించుకోవట్లేదు. మా పిల్లల దగ్గరికి వస్తలేదు, మమ్మల్ని చూస్తలేదు. మా డబ్బులు మటుకు తీసుకుని అట్టుకెళ్ళిపోతుంది. పిల్లలకి కొంటకు కానీ ఏం చేతకు కానీ ఉండలేదు. నేను వికలాంగుని, కాలు ఇరిపోయి ఇంటికాడే ఉండి మామూలుగా ఉపాధి పనికి వెళ్తే లేదు ఇంటికాడే అండి. ఆ పెన్షన్ మీదే బతుకుతున్నాం. మీ దయించి నాకు కొంత మార్చి పెట్టండి. ఆవిడ ఎక్కడున్నది అన్నది కూడా మాకు తెలియదు. కాబట్టి ఈ 2 ఆడపిల్లల ఆవేదనను అర్థం చేసుకున్న మండల అధికారులు వచ్చే ఏడాది తల్లికి వందనం నగదును తండ్రి చిత్రపు అబ్బుల అకౌంట్లో జమ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు మార్పులు చేసినట్లు ఎంపీఓ కె స్వామినాయక్ తెలిపారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నతాధికారుల ఆదేశాలపైనే జిల్లా, రాష్ట్ర విద్యాశాఖ లాగిన్లో మాత్రమే మార్పు చేసే అవకాశం ఉందని అన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ పరంగా వచ్చిన పథకాలను అందిస్తూనే ఇతరత్ర సాయం చేసే అంశాలను పరిశీలించాల్సిందిగా జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ కోల సత్యనారాయణను ఆదేశించామని స్వామినాయక్ తెలిపారు. మొత్తానికి తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్న 2 కూతుళ్లు ఎలాగైనా నాన్నకు న్యాయం జరగాలని భావించి అనుకున్నది సాధించారు. శభాష్ సంధ్యన, సునైన.